ఎందుకంటే మా భరద్వాజ్ అన్నయ్య కానీ నారాయణమూర్తి గారు కానీ మేమందరం మద్రాసు రోజుల నుంచి ఈ ఉషా కిరణ్ మూవీస్ తాలూకా కార్యక్రమాలన్నీ చూసిన వాళ్ళం. అండ్ ఆ పాట ఆ లిరిక్ 4 లైన్లు లిరిక్ వేటూరు గారు రాస్తున్నప్పుడు నేను పక్కనే ఉండడం అన్నది నా అదృష్టం. విజయ గార్డెన్స్ లో కూర్చుని రాశారు రామోజీ గారు, మన వేటూరు సుందరమూర్తి గారు దాని గురించి. అండ్ బాలు గారు పాడుతున్నప్పుడు కూడా నేనున్నా ఆ వాక్యాలు పాడుతున్నప్పుడు. సో అక్కడి నుంచి తీసుకుంటే ఈ రోజున రామోజీరావు గారి తాలూకా దీక్ష, ఆయన తాలూకా విజన్, ఎలాంటి సినిమాలు తీయాలి అనే ఒక గ్రేటెస్ట్ విజనరీ రామోజీరావు పత్రికా లోకంలోనే కాదు, ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోని ఆయన లెజెండ్ అని నిరూపించుకున్న ఏకైక మహానుభావుడు, ఏకైక ఇండియన్ అని చెప్పడానికి తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి. ఈజ్ వన్ అండ్ ఓన్లీ లెజెండ్ వేర్ ఎవర్ హీ స్టెప్డ్ ఇన్ టు. అలాంటి ఆ మార్గంలో ఈ రోజున అందరూ, అంటే గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లో ఒక లైన్ రాశాడు, నీ గొప్పతనం నీ వరకు ఆగకూడదు, రాబోయే తరాల వరకు కూడా అది పరుచుకోగలిగితే అది నిజమైన ఘనత అని గాంధీ ఒక లైన్ రాశాడు ఆ బుక్ లో. ద బెస్ట్ లైన్, నాకు పుస్తకంలో బాగా నచ్చింది. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని రామోజీరావు సంస్థకి కట్టబెట్టగలిగారు. అది ఆయనతో అంతరించిపోకుండా ఈ రోజు కూడా ఒక జీవనదిలా ప్రవహించడం అన్నది మన కళ్ళు ఎదురుగుండా మనం చూస్తున్న నగ్న సత్యం, సజీవ సాక్ష్యం. అలాంటి దాంట్లో ఈ రోజున నితిన్ అండ్ సాయి కృష్ణ వాళ్ళిద్దరూ ఇందులో వేటూరు గారు రాసినట్టుగా ప్రగతి రథ చక్రాలను రాశారే, అలా ప్రగతి రథ చక్రాలే నితిన్ అండ్ సాయి కృష్ణ. చిన్న కుర్రాళ్ళు అయినప్పటికీ ఆ మారల్స్, ఆ స్క్రూపుల్స్, ఆ స్టాండర్డ్స్, రామోజీరావు సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ కోసం రాత్రి పగలు శ్రమించే ఆ సినీ క్షీరసాగర మదనం నుంచి వచ్చిన సాయిలు కంపాట్ అనే ఒక అద్భుతమైన దర్శకుడు. నేను సినిమా చూడగానే స్టేజ్ మీద చెప్పా, బాలచంద్రలా తీసాడు ఆ షాట్ అని. నేను చాలా ఇంప్రెస్ అయినా ఆ సినిమా చూసి. దాని మీద రకరకాల వీడియోలు చేశాను, సాయిల్ని తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేశాను గౌరవప్రదంగా కూర్చోపెట్టి. చాలా వైరల్ అయింది ఆయన ఇంటర్వ్యూ. మొన్న అల్లు అర్జున్ కూడా తన వ్యాలంటైన్స్ డే నాడు సాయిలు కంపాటి స్టేట్మెంట్ ని స్టేటస్ పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్. దీని వెనకాతల మళ్ళీ మా వేణు ఉడుగుల నిలబడి ఇలాంటివి, అంటే నెంబర్ గేమ్ తో పరిగెట్టి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బొక్కబోర్లో పడి మంకులు బద్దలవుతున్న ఈ సినిమా పరిశ్రమ పరుగులో అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక మొగతనంతో ఒక మనగాళ్ళలాగా, లేకపోతే చైతు జొన్నలగడ్డని ఎవరు తీసుకొచ్చి యాక్టర్ని చేస్తారు? ఆ కథ వద్దని ఎంతమంది అన్నారు? వేణు ఉడుగులకి తెలుసు, నాకు తెలుసు, సాయిలకి తెలుసు. కానీ తను నిలబడి మొగతనంగా సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. అలాగే సాయి కృష్ణ అండ్ నితిన్ ఇద్దరు కూడా చెరువు వైపు ఉండి ఏదో ఎల్ఐసి లోగో లాగా ఆ దీపాన్ని జాగ్రత్తగా అలా తీసుకొచ్చి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. అది వెలుగులు విరజిమ్మింది, పెద్ద హిట్ కాకడమే కాకుండా ఈరోజు అవార్డులను కూడా అన్నిటినీ దోచేసింది. అండ్ సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్, ఆయన పాటకు కూడా రావడం, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ హ్యావ్ ఫ్లోన్ ఫ్రమ్ ది లెగసీ దట్ రామోజీరావు సార్ హ్యాస్ రియల్లీ లెఫ్ట్ టు దిస్ ప్రెసెంట్ జనరేషన్. వాళ్ళు దాన్ని ఎక్కడ ఇంప్రింట్స్ మిస్ అవ్వకుండా అలాగ అడుగులో అడుగేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఆ గమనం చూస్తే ఎంతో సౌందర్యవంతంగా ఒక మంచి అందమైన నర్తకి నడిచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ నడక, వాళ్ళు నడిపించే తీరు తెన్ను. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం వాళ్ళు 2026, 2027, 2028, 2029 ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే దాని వెనకాతలు చాలా పవర్ఫుల్ సోల్ కాల్డ్ రామోజీరావు ఉన్నారు. వాటిని క్యారీ అవుట్ చేసే గొప్ప క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ ఉన్న చిన్న పిల్లలైనా నేను మరోసారి చెప్తా వాళ్ళిద్దరి గురించి, నితిన్ అండ్ సాయి కృష్ణ. హ్యాట్స్ ఆఫ్ టు యూ, బోత్ ఆఫ్ యూ, నితిన్ అండ్ సాయి కృష్ణ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ఎంతమందికి లైఫ్ ఇస్తున్నారు మీరు, ఎంతమంది లైఫ్, లేకపోతే చాలా మంది అంతే, మీరు లేకపోతే మా వేణు ఉడుగులు లాంటి తన డైరెక్టర్ అయ్యింది ఇంకో డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం ఉంది. ఇట్స్ నాట్ ఎ జోక్. పని చేసుకోవాలనుకుంటాడు ఎవడైనా. మరి నారాయణమూర్తి గారు ఈ సభలో ఉండడం కూడా చాలా సముచితమైన విషయం. ఎందుకంటే ఈజ్ ఆల్సో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఇన్ ది కంట్రీ, ఇండియన్ సినిమాలోనే.
ఒక ఎమోషన్ ని పట్టుకుని అదే సినిమా, అదే వాదన, అదే సిద్ధాంతం అని నిలబడి చేయగలగడం అన్నది ఆయన ఒక్కడికి మాత్రమే చెల్లిన ఒక గొప్ప ఓడిపోయిన ఛాంపియన్షిప్. అందుకని ఆయన లాంటి చోట ఉండడం అన్నది కూడా ఈ సభకి చాలా బంగారానికి తావెత్తినట్టుగా అనిపించింది. కాబట్టి ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ హెస్ బీన్ అవార్డెడ్ హియర్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ గ్రేట్ జర్నీ ఇన్ ది ఎనల్స్ ఆఫ్ తెలుగు సినిమా టిల్ ది పాయింట్ ఆఫ్ బాలీవుడ్ వరకు మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా కాదు, పద సంపద ఉంటుంది ఆయన దగ్గర. సో నా నిశాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ ఒక ప్రొడక్షన్ ఆఫీస్ లో చిన్న మీటింగ్ జరిగింది, ఒక చిన్న క్యాజువల్ మీటింగ్. అందులో సార్ ఈ మధ్యన ఏమన్నా కొత్త కథలు ఏమన్నా విన్నారా, ఏమన్నా మంచి కథలు ఉన్నాయా అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ నన్ను అడిగారు. ఏదో సంథింగ్ ఒక నేమ్ చెప్పడానికి ట్రై చేస్తుంటే ఆయన అన్నాడు, సార్ ఈటీవీ వాళ్ళు ఎలా పాడుతున్నారు కానీ కొత్త కుర్రాళ్ళని అలాంటి వాళ్ళు కావాలి సార్, అసలనే అలాంటి ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నారు. అది ఈటీవీ ఒక ఈ 2-3 years లో అచీవ్ చేసింది ఏదన్నా ఉంటే ఆ క్రెడిబిలిటీ అనమాట. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చాక వీళ్ళందరూ యాక్చువల్లీ యంగ్ టీమ్స్ అంతా, అసలు వాళ్ళందరిది ఇక్కడ చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది. అండ్ ఏంటంటే ఈటీవీలో వచ్చిన డైరెక్టర్లందరికీ పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ముందు ఛాన్సెస్ ఇవ్వకుండా తర్వాత ఎవరికైతే వీళ్ళందరికీ అడ్వాన్స్లు ఇచ్చి సినిమాలు చేస్తుందో ఇట్ షుడ్ బి బిగ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అనమాట. ఇన్ఫాక్ట్ రామోజీరావు గారు నేను ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఏ బిట్ స్కెప్టికల్. పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు కదా, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు, వీళ్ళందరూ ఇక్కడ Z5 కానీ సోనీ కానీ వీళ్ళందరూ బిగ్ డీప్ పాకెట్స్ ఉండి కూడా చాలా అటెంప్ట్ చేశారు. వీళ్ళ వల్ల అవ్వలేదు, ఎలాగా ఒక రీజనల్ ప్లాట్ఫామ్ అని చెప్పి నాకు ఐ వాజ్ స్కెప్టికల్. బట్ ఏంటంటే మోర్ దెన్ ఎనీథింగ్ కంటెంట్ అని లేకపోతే స్టోరీస్ మ్యాటర్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఐఎమ్ ప్రూవ్డ్ రాంగ్ అనమాట. సాయి మార్తాండ్ గారు కానీ, ఇన్ఫాక్ట్ సాయిలు గారు కానీ, వేణుగుడుగుల గారు కానీ, ఈవేళ ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టొచ్చు. అంటే బాక్స్ ఆఫీస్ కి ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ కి పనికిరావు, లేకపోతే అవార్డులు అంటారు. అవార్డులు బాక్స్ ఆఫీస్ రెండు కూడా పనవడం కూడా వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ అందరికీ కూడా, సాయి కృష్ణ గారు కానీ, నితిన్ గారు కానీ. దిస్ ఈజ్ అ టెస్టిమోనీ ఆఫ్ గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్ఫెక్ట్ గా చెప్పారు. నిజంగానే జనరల్లీ అనేవాళ్ళు ఇంతకు ముందు